Hello and welcome to Cricket Chat with Venkatesh. Time for match number 2 of the 5-match T20 series against South Africa. న్యూ చండీగఢ్లోని ముల్లాపూర్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతుంది. గెలుస్తున్నాం, అన్ని మ్యాచ్లు గెలుస్తున్నాం, సిరీస్లు గెలుస్తున్నాం. T20లో మనకి తిరుగు లేకుండా ఉంది, చాలా బాగుంది. ఆస్ట్రేలియాలో ఓడించాం. సో ఎవ్రీథింగ్ ఫైన్ ఎక్సెప్ట్ వన్ థింగ్ ఏంటంటే టీమ్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్ ఇద్దరు కూడా ఫామ్లో లేరు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అతను 19 మ్యాచ్ల నుంచి అనుకుంటా ఒక్క 50 కూడా లేదు. 19 మ్యాచెస్ నుంచి 50 లేదు. లాస్ట్ టైం హైదరాబాద్లో 1 year బ్యాక్ బంగ్లాదేశ్ మీద 75 చేసాడు మన 200 స్ట్రైక్ రేట్తో. దట్ వాజ్ ఎ గ్రేట్ ఇన్నింగ్స్. ఆ తర్వాత ఈస్ బిన్ స్ట్రగ్లింగ్. పాకిస్తాన్తో ఏషియా కప్లో కూడా 47 నాట్అవుట్ చేశాడు. బట్ ఓవరాల్గా 50 రావట్లేదు, ఒక 50 కూడా రావట్లేదు ఈ పీరియడ్లో. అంటే నేను హైదరాబాద్ మ్యాచ్ నుంచి చూస్తే ఏంటంటే అతని యావరేజ్ 13 యావరేజ్. స్ట్రైక్ రేట్ కూడా ఓవరాల్ స్ట్రైక్ రేట్ అతను 165 ఎంతో ఉంది, కానీ ఈ పీరియడ్లో అతని స్ట్రైక్ రేట్ బాగా పడిపోయింది. 130 140 ఉంది. సో స్ట్రైక్ రేట్ డౌన్ అయింది, అతని రన్స్ రావట్లేదు. సో ఈజ్ బిన్ స్ట్రగ్లింగ్. కెప్టెన్గా ఈజ్ విన్నింగ్ మ్యాచెస్, ఈజ్ లీడింగ్ వెల్. అంటే ఈ టీంతో ఎవరున్నా గెలుస్తారు, అదే ఉంది. ఈ టీం అంత బాగుంది కాబట్టి ఏ కెప్టెన్ ఉన్నా గెలుస్తారు. బట్ కెప్టెన్గా అతను లీడ్ చేసి అంటే టీంని డిస్టర్బ్ చేయట్లేదు. టీంలో ఉన్న ఆ స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయలేక అందరితో బాగా మేనేజ్మెంట్ బాగుంది. ఇది చీర్ఫుల్ క్యారెక్టర్, అందరితో సరదాగా ఉంటాడు. సో అతను చాలా ఈజీ గోయింగ్ క్యారెక్టర్. ఐ లైక్ హిజ్ యాటిట్యూడ్. సో సూర్యకుమార్ యాదవ్ క్యాప్టెన్సీ బాగుంది, బట్ హీస్ నాట్ గెటింగ్ రన్స్. అతని షాట్స్, రేంజ్ ఆఫ్ షాట్స్ కూడా డౌన్ అయిపోయినాయి. నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇదివరకు అతను 360 అని అనుకునే వాళ్ళం కదా, ఎక్కడంటే అక్కడ ఎటువైపు ర్యాంప్ షాట్స్ కొట్టేవాడు బ్రహ్మాండ. ఇప్పుడు ఓన్లీ డీప్ స్క్వేర్ లెగ్ వైపు కొడితే గాల్లో కొడతాడు, లేకపోతే నేలబారుగా కొడతాడు. అది ఒక్కటే షాట్గా అనిపిస్తుంది. దాన్ని కవర్ చేశారనుకోండి, అతను డ్రైవ్ చేసినా ఏం చేసినా అంత ఎఫెక్టివ్గా ఉండట్లేదు. సో గతంలో ఉన్నంతగా 360 షాట్స్ అతని దగ్గర మిస్ అవుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. సో సూర్యకుమార్ యాదవ్ ఫామ్ కూడా మనకి ఒక కాజ్ ఆఫ్ కన్సర్న్. అండ్ అయితే అతను ఆల్రెడీ ప్రూవెన్ ఈ ఫార్మాట్లో బాగా ఆడతాడు. ఈ ఫార్మాట్లో అతను వన్ ఆఫ్ ది టాప్ ప్లేయర్స్ అనేది మనకు తెలుసు కదా. సో అది ఎప్పటికప్పుడు అతను బయటకు వచ్చే అవకాశం ఉంది. కానీ శుభ్మన్ గిల్ విషయం అలా కాదు. శుభ్మన్ గిల్ ఇప్పటికీ ఐ థింక్ 34 ఎన్నో T20s ఆడాడు. అతని యావరేజ్ 29 ఉంది. అండ్ స్ట్రైక్ రేట్ కూడా 140 ఉన్నట్టుంది. 140 ఉంది స్ట్రైక్ రేట్. స్ట్రైక్ రేట్ గొప్పగా లేదు. 103 50s ఉన్నాయి అతనికి, అంతే. 34 మ్యాచ్ల్లో. అంటే ఓపెనర్గా ఆడిన వాడికి ఇంకా ఎక్కువ ఉండాలి కదా. ఓపెనర్స్కి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓపెనర్లే 50s 100s కొట్టేది ఓపెనర్సే T20 ఫార్మాట్లో. కానీ అతనికి వచ్చిన 50s కూడా జింబాబ్వే మీద 2, వెస్టిండీస్ మీద 1, సెంచరీ ఏమో న్యూజిలాండ్ మీద తన ఫేవరెట్ అహ్మదాబాద్ గ్రౌండ్లో, తనకు ఫేవరెట్ గ్రౌండ్లో సెంచరీ వచ్చింది. సో అతని ఓవరాల్ T20 నెంబర్స్ ఇక్కడ ఏం బాగాలేదు. ఐపీఎల్లో బాగుండొచ్చు, కానీ ఇంటర్నేషనల్ క్రికెట్లో అతను T20స్లో ఇంతవరకు తనని ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోయాడు. సూర్యకుమార్ కథ వేరే, ఎందుకంటే తను ఆల్రెడీ ఎస్టాబ్లిష్ స్టార్. అతను T20 ఫార్మాట్లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ప్లేయర్స్ అతను. కానీ ఇప్పుడు గోయింగ్ త్రూ లీన్ ప్యాచ్. కానీ ఇంతవరకు ఇతను ఎస్టాబ్లిష్ కాలేదు. ఇతన్ని కంటిన్యూ చేస్తున్నాం. అతని మీద ప్రెషర్ ఉంది. ఆకాష్ చోప్రా వీడియో కూడా ఒకటి షార్ట్ వీడియో చూశాను నేను. ఏంటంటే డిఫరెంట్గా ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రతి బాల్ 4-6 కొడదాం అన్నట్టుగా ట్రై చేస్తున్నాడు. ప్రెషర్లో ఉన్నాడు అతను అని చెప్పి. నిజమే కదా, అతను అలాంటి ఒక ప్రెషర్ ఫీల్ అవుతున్నట్టుగా ఉన్నాడు. గోయింగ్ ఫర్ షాట్స్, అలవాటు లేని ఆట ఆడుతున్నాడు. తన న్యాచురల్ గేమ్ ఆడట్లేదు. సో అతని ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సంజు శాంసన్ రికార్డ్ బ్రహ్మాండంగా ఉంది ఆ టీంలో, మరి అతన్ని పక్కన పెట్టారు. మీకు యశస్వి జైస్వాల్ ఉన్నాడు, రుతురాజ్ గైక్వాడ్ ఉన్నాడు. సో ఇండియాలో బోల్డంతా మనకి ఛాయిస్ ఉంటే మనం ఇతన్నే పట్టుకుని వేలాడాల్సిన అవసరమే ఉంది. అతన్నే వైస్ కెప్టెన్ చేసేసి అతను ఖచ్చితంగా ఉండాల్సిందే అని అనుకోవాల్సిన, బికాస్ హీఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్. సో ఇక్కడ ఈ సిరీస్లో అతని భవిష్యత్తు తేలిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఎన్నాళ్ళు అతన్ని కంటిన్యూ చేస్తారు అనేది నాకైతే అర్థం కావట్లేదు. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ గిల్ ఈజ్ అ వండర్ఫుల్ ప్లేయర్, చాలా క్లాసీ ప్లేయర్. కానీ ఈ ఫార్మాట్కి అతను సూట్ కావట్లేదు. కేఎల్ రాహుల్ కూడా అంతే కదా. నేను ఐ మేడ్ ఏ వీడియో, కేఎల్ ఖతం అని ఒక వీడియో కూడా చేశాను. కేఎల్ రాహుల్ ఇస్ గుడ్ ఫర్ టెస్ట్ మ్యాచెస్ అండ్ వన్డేస్. అతని ఆట తీరు దానికి సూట్ అవుతుంది. ఇప్పుడున్న ఈ అగ్రెసివ్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఏదైతే మన వాళ్ళు ఆడుతున్నారో, తగ్గేదేలే అన్నట్టు ఆడుతున్నారో మన వాళ్ళు, దాంట్లో కేఎల్ రాహుల్కి శుభ్మన్ గిల్కి ప్లేస్ లేదేమో అని నేను అనుకుంటున్నాను. దట్ ఈస్ మై ఫీలింగ్. సో మనకి ఛాయిసెస్ ఉన్నాయి. ప్రతి ప్లేస్కి 4-5 ప్లేయర్స్ రెడీగా ఉన్నారు. ఏ ప్లేస్ అయినా, వికెట్ కీపర్స్ తీసుకోండి, ఎనీ ప్లేస్ 4-5 ప్లేయర్స్ రెడీగా ఉన్న ఫార్మాట్ ఇది మనకి. సో
దాంట్లో గిల్ కోసమే మనం ఎందుకు అంత చేయాలని నాకైతే అర్థం కావట్లేదు. ఓకే, ఎనీవే గిల్ ఈజ్ గోయింగ్ టు ప్లే టుడే అండ్ మరి అతనికి ఈసారి అంటే అతని పంజాబ్లో తన హోమ్ ప్లేస్ అంటే ముల్లాపూర్లో అతను ఎక్కువ ఆడకపోవచ్చు, కొత్త స్టేడియం అది. బట్ చండీగఢ్ తన హోమ్ స్టేట్లో మరి అతను బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాం, ఫామ్లోకి వస్తాడేమో చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అదొకటే మనకున్న మేజర్ వరీ. ఎందుకంటే ఈ టీంలో ఏంటంటే ఇప్పుడు సూర్యకుమార్ కూడా అన్నాడు ప్రెస్ మీట్లో, 5 బ్యాట్స్మెన్లో ఒకరిద్దరు ఫెయిల్ అయినా మిగతా వాళ్ళు కవర్ చేస్తారు కదా. సో అదే కవర్ చేస్తున్నారు. ఇప్పుడు సూర్య ఫెయిల్యూర్ ఆర్ గిల్స్ ఫెయిల్యూర్ ఆర్ నాట్ హర్టింగ్ అస్ బికాస్ వీ హ్యావ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ ప్లేయర్స్ ఇన్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, ఇలాంటి ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి మనకి ఒక్కరు కాకపోతే ఒక్కరిని ఆదుకుంటారు. అక్షర్ పటేల్ నాట్ ఫర్గెట్. సో వీళ్ళు ఒకరు కాకపోతే ఒకరు మనని, నేను చాలాసార్లు చెప్తాను కదా, అప్పుడు T20 ఫార్మాట్లో ఒకరు 50 చేయాలి, మిగతా వాళ్ళు 20s 30s కంట్రిబ్యూట్ చేస్తే విల్ గెట్ 180+ స్కోర్ విచ్ యూ కెన్ డిఫెండ్. సో అది మనం హర్ట్ చేయట్లేదు. కానీ ఎన్నాళ్ళు మనం వీళ్ళని ఎవరైతే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉన్నారో వాళ్ళని మనం కంటిన్యూ చేయాలనేది అది పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. అదర్వైజ్ టీమ్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీడింగ్లీ వెల్. అన్ని బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ అన్నింటిలో కూడా వీ హ్యావ్ డన్ వెల్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్ ఎక్సెప్ట్ కెప్టెన్ అండ్ వైస్ కెప్టెన్. ఇక ముల్లాపూర్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మెన్స్ మ్యాచ్, ఉమెన్స్ మ్యాచెస్ అయినా ఇక్కడ ఫస్ట్ ఇంటర్నేషనల్ మెన్స్ మ్యాచ్ ఇక్కడ జరగబోతుంది. ఆల్రెడీ ఈ సౌత్ ఆఫ్రికాతో జరుగుతున్న టూర్లో మనం చూసాం, గౌహటి బికెమ్ ది న్యూ టెస్ట్ వెన్యూ, అలాగే ఇది న్యూ ఇంటర్నేషనల్ వెన్యూ ఫర్ మెన్స్ క్రికెట్ ముల్లాపూర్. ఇక్కడ ఏంటంటే మీకు 200 వచ్చినాయి, లో స్కోరింగ్ ఉన్నాయి. అంటే ఎట్లా ఉంటుందో పిచ్ తెలియదు మనకి. కొన్నిసార్లు 200+ స్కోర్స్, 200 చేజ్ డౌన్ చేశారు. మన ఐపీఎల్ మ్యాచ్లు చూసి చెప్తున్నాను, ఐపీఎల్లో 10-11 మ్యాచ్లు అయినా ఐపీఎల్ మ్యాచ్లు. దాంట్లో ఏంటంటే మీకు 200 చేజ్ డౌన్ అండ్ ఆల్సో మీకు మ్యాచెస్ కూడా కొన్నిసార్లు 111 అట్లా స్కోర్లు కూడా వచ్చినాయి. సో ఇట్ కుడ్ గో ఐదర్ వే. డ్యూ ఉండొచ్చు, హేజీగా ఉంటుంది, బాగా చలిగా ఉంటుంది. వింటర్ పంజాబ్లో బాగా చలిగా ఉంటుంది, చండీగఢ్లో చలి వాతావరణం ఉంటుంది, డ్యూ ఫ్యాక్టర్ కూడా ఉండే ప్రమాదం ఉంది. బట్ ఐ థింక్ దానికంటే కూడా మీకు పిచ్ ఎలా ఉంటుందని మనకు అర్థం కావట్లేదు. యూజువల్లీ ఫాస్ట్ బౌలర్స్ అక్కడ బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు కాబట్టి ఇండియన్ టీంలో అలాంటి మార్పు ఉండకపోవచ్చు. కానీ పిచ్ కనుక బాగా డ్రైగా ఉంది, గ్రిప్ అవుతుంది, టర్న్ అవుతుంది అనుకుంటే కుల్దీప్ వస్తాడు, హర్షదీప్ డ్రాప్ అవుతాడు. అన్యాయం కదా హర్షదీప్ డ్రాప్ అవడం. లాస్ట్ మ్యాచ్లో మనకి ఇనీషియల్గా 2 బ్రేక్ త్రూస్ ఇచ్చి ఫస్ట్ పవర్ ప్లేలో ఎంత మంచి స్టార్ట్ అందించాడు. కానీ టీమ్ ఏంటంటే అది మీరు హార్సెస్ ఫర్ కోర్సెస్ అంటగా పిచ్ని బట్టి మనం వెళ్ళే అవకాశం ఉంది. అదొక్కటే మార్పు ఉంటే ఇండియన్ టీంలో ఉంటుంది, ఇంకెలాంటి మార్పులు ఉండే పరిస్థితి మనకు కనబట్టలేదు. సౌత్ ఆఫ్రికన్ టీంలో ఏంటంటే వాళ్ళు సిపామ్లా నాడించారు లాస్ట్ టైం, ఈ బౌల్డ్ వెల్, బట్ వాళ్ళకి టేల్ లాంగ్ అయిపోతుంది. లాస్ట్లో 4 టేల్ ఎండర్స్ ఉంటున్నారు కాబట్టి కార్బిన్ బాష్ని ఏమైనా తీసుకొచ్చే అవకాశం. కార్బిన్ బాష్ కెన్ బ్యాట్ వెల్. సో అతను వస్తే ఏంటంటే మీకు నెంబర్ 8 దాకా వాళ్ళు బ్యాటింగ్ ఉండే అవకాశం. సో ఆ ఒక్క మార్పు సౌత్ ఆఫ్రికా చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. దే హ్యావ్ డన్ వెల్, బట్ బ్యాటింగ్లో దే ఆర్ ప్లేయింగ్ టూ మెనీ షాట్స్. సో ఈసారి వాళ్ళు డిఫరెంట్గా పర్ఫామ్ చేస్తారు. టీంలో ఉన్న టాలెంట్ మనకు తెలుసు కదా. ఇప్పుడు డెవల్ రవీస్, ట్రిస్టన్ స్టబ్స్, మార్కరమ్ అండ్ డికాక్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఫెయిల్ అయ్యాడు, కానీ ఇండియాలో ఎంత బాగా ఆడతారు, స్పిన్ బాగా ఆడతారు అతను. సో వీళ్ళందరూ కూడా చాలా డేంజరస్ టీమ్. అది మిల్లర్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఫినిషర్ వీ నో, బట్ టీమ్ డెఫినెట్లీ నాట్ షోయింగ్ సేమ్ కన్సిస్టెన్సీ. అదొకటే వాళ్ళకున్న ప్రాబ్లం. సో ఎక్సైటింగ్ మ్యాచ్ ఉండబోతుంది. ఇండియన్ టీమ్ అదే క్వశ్చన్ మార్క్ మనకి ఏంటంటే కెప్టెన్, వైస్ కెప్టెన్ ఫామ్ మీద మన బెంగ తప్పిస్తే మనకి ఎలాంటి ఇబ్బందులు లేవు. సిరీస్లో మన టీం డామినేట్ చేస్తుంది. అండ్ హార్దిక్ పాండ్యా ఆడిన ఇన్నింగ్స్ ఇంకా అది బాగా గుర్తుంది, బాగా ఎక్సలెంట్ ఇన్నింగ్స్. క్లీన్ హిట్టింగ్ అతను చేస్తే ఎంత క్లీన్గా ఉంటుందని ఇక్కడ హిట్టింగ్, అది మిడిల్ ఆఫ్ ది బ్యాట్ నుంచి బ్రహ్మాండంగా క్లీన్ హిట్టింగ్ చేస్తాడు. సో హార్దిక్ పాండ్యా ఆ ఫామ్ కంటిన్యూ చేస్తే మనకి ఫినిషింగ్ కానీ మిడిల్ ఆర్డర్లో అది డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు అతను. ఆ మెచ్యూరిటీ ఏంటంటే, అండ్ ఈవెన్ ఈజ్ యాటిట్యూడ్ ఆల్సో ఈజ్ మెల్లోడ్ డౌన్. ఫాదర్ అయిన తర్వాత చాలా అంటే అతనికి కొన్ని ఇబ్బందులు కూడా ఎదురైనాయి కదా అతని పర్సనల్ లైఫ్లో. సో నవ్ హీఈస్ లుకింగ్ మోర్ మెచ్యూర్డ్, మోర్ కామ్ విత్ హిమ్సెల్ఫ్. సో హార్దిక్ పాండ్యా ఇలాంటి ఫామ్లో ఉంటే అతను కూడా 100 వికెట్స్ దగ్గరలో ఉంది. లాస్ట్ మ్యాచ్లో బుమ్రా ఘాట్ ఈస్ 100 వికెట్స్. ఐ థింక్ హార్దిక్ పాండ్యా 99 వికెట్స్ దగ్గర ఉన్నట్టున్నాడు. సో ఒక పర్సనల్ ర్యాండ్ మార్క్. అతను కూడా ఒక మంచి ఆల్రౌండ్ ఎబిలిటీతో అతను ముందుకెళ్తున్నాడు. సో హార్దిక్ పాండ్యా ఇస్ అ బిగ్ అసెట్ ఫర్ దిస్ టీమ్. అతను కనుక ఫామ్లో ఉండి ఫిట్గా ఉంటే మనకి బ్యాలెన్స్ ఉంటుంది టీంలో మనం రకరకాల కాంబినేషన్స్ వీ కెన్ థింక్ ఆఫ్ డిఫరెంట్ కాంబినేషన్. చాలామంది అడుగుతారు టెస్ట్ మ్యాచ్లు ఎందుకు ఆడించట్లేదు, వన్ డేస్ ఎందుకు ఆడించట్లేదు. ఎందుకు ఆడించాలి? ఎందుకంటే ఇప్పుడు T20 వరల్డ్ కప్ ఉంది కాబట్టి యూ హ్యావ్ టు కీప్ హిమ్ అండర్ ద ర్యాప్స్. అతన్ని మీరు చాలా జాగ్రత్తగా T20 వరల్డ్ కప్లో మొత్తం మనకి అన్ని మ్యాచ్లు ఆడేట్టుగా అతన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే అది ఇంజరీ ప్రోన్.
అందుకని అతని గురించి ఏదో మనం వేరే రకంగా మాట్లాడడం, ఇష్టం వచ్చి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ అండ్ వీ షుడ్ కంటిన్యూ టు కీప్ హిమ్ ఇన్ గుడ్ ఫిజికల్ షేప్ కదా. సో అది చూద్దాం మరి 2-0 అవుతారా లేదా అని కంటే కూడా సూర్య ఫామ్లోకి రావాలి, గిల్ ఫామ్లోకి రావాలని కోరుకుంది. గిల్ ఎందుకు రావాలంటే గిల్ని ఆడిస్తున్నారు, మరి వైస్ కెప్టెన్ అతన్ని మార్చరు. గౌతమ్ గంభీర్, అగార్కర్ ఈ కాంబినేషన్ అది మార్చరు కాబట్టి లెట్ us hope that Gill will come back to form.